లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన 'ఛాంపియన్‌లో' 'గిరగిర' సాంగ్ యాహ్! అంటే ఎప్పుడో ఒక 7 దశాబ్దాల క్రితం స్టోరీ అది. సో, అవును. ఆ సాంగ్ కంపోజింగ్ అనేది ఎలా? కంపోజింగ్ అనేది పాట ఇచ్చారండి. హ్మ్. చాలా షార్ట్ టైమ్ తీసుకున్నా. ఎందుకో తెలీదు గానీ పాట కనెక్ట్ అయ్యా నేను. ఫస్ట్ నాకు ట్యూన్ ఇచ్చారు. అసలు లిరిక్స్ లేకుండా. తర్వాత లిరిక్స్ లేకుండా ఇచ్చారు. తర్వాత ఏంటంటే లిరిక్స్‌తోని మళ్ళీ ఇచ్చారు. లిరిక్స్‌తో ఇచ్చినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను. హ్మ్. అంటే ఆ 'గిరగిర' అనే పదం చాలా నచ్చింది. చాలా బాగుంది సార్. చాలా బాగా రాశారు. కాసర్ల శ్యామ్ గారు అవును. రాశారు పాట. సో, నేను ఆయన గురించి ఫోన్ చేసి చెప్పా. చాలా బాగున్నాయి సార్ లిరిక్స్ అని చెప్పి. అక్కడ కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నేను చాలా షార్ట్ టైమ్ తీసుకున్నా. దీనికి ఎక్కువ కంపోజింగ్‌కి పెద్దగా టైం తీసుకోలేదు. 'గిరగిర' స్టెప్‌కి మాత్రం. చాలా సింపుల్‌గా టక్‌మని కొరియోగ్రాఫ్ చేశా. స్వప్నాదత్ గారు చెప్పారు. ఈ స్టెప్ అందరిని ఊపేయాలని. మీరన్నారు చూడండి. ఆ పీరియాడిక్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకున్నా నేను. దృష్టిలో పెట్టుకుని కొరియోగ్రాఫ్ చేశా. ఎందుకంటే అండి ఇప్పుడు మనకి ఆ టైంలో ఉండే స్టెప్స్ ఈ టైంలో చేయకూడదు మనం. అంటే ఈ టైంలో కంపోజ్ చేసినట్టు చేయొద్దు. చేసామంటే డిస్కనెక్ట్ అయిపోతారు. అవును. అట్లా. సో, అది ఫాలో అయ్యాను. ఆ సబ్జెక్ట్ తెలుసుకున్నాను. ఆ కంటెంట్ ముందు వెనక ఏం జరుగుతుందో తెలుసుకున్నాను. ప్రదీప్ గారు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఇలా చెయ్యాలి. ఇంతే సింపుల్‌గా చెయ్యాలి అని మైండ్‌లో పెట్టుకొని కంపోజ్ చేశాను. హ్మ్.